హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కేక్ తయారు చేసుకుందాం. అదేంటో చూద్దాం రండి. బొంబాయి రవ్వతో కేక్ తయారు చేసుకుందాం. ఓకేనా? ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే, బయట ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి ఏం చేస్తున్నాను. బొంబాయి రవ్వను ఒక కప్పు తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టుకున్నాను. ఒక బౌల్లో యాడ్ చేసేసాను. అదే క్వాంటిటీ కప్పుతోని షుగర్ తీసుకున్నాను. షుగర్ కూడా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేశాను. చూడండి, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఓవెన్ లేకుండా బేకింగ్ చేసుకోవాలి కేక్. చూడండి ఎలా చేద్దామో చూస్తున్నాం చూడండి. అండ్ నెక్స్ట్ ఇదే క్వాంటిటీ ఒక కప్పు క్వాంటిటీ కర్డ్ తీసుకున్నాను. ఆ కర్డ్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. చూడండి, మంచిగా మిక్స్ చేసేయాలి. ఇవి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత కప్ కర్డ్ తీసుకొని కర్డ్ యాడ్ చేయాలి, పెరుగు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అదే కప్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను నెయ్యి వాడట్లేదు, ఆయిలే వాడుతున్నాను. సో దాంట్లో చిటికెడంతా ఉప్పేసి తర్వాత దీంట్లోకి బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్, లేకపోతే వంట సోడా ఉంటుంది, అది స్పూన్ వేయాలి. ఇది నేను బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి బేకింగ్ పౌడర్ స్పూన్ వేసి 1/2 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. చూడండి, మళ్ళీ దీంట్లో కొంచెం స్మెల్ ఫ్లేవర్ కోసం ఇలాచీలు 2 తీసుకొని దాన్ని దంచి మంచిగా వేసాను అనమాట. స్మెల్ కోసం, ఫ్లేవర్ వస్తుంది కదా అది. సో దానికోసం బేకింగ్ పౌడర్ లేదంటే 1 స్పూన్ తినే సోడా వేయాలండి. మంచిగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాలు ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గట్టిపడుద్ది. గట్టిపడిన తర్వాత నేను దీంట్లోకి పాలు మిక్స్ చేసుకుంటున్నాను. దాన్ని కలుపుతూ వేసుకోవాలి. ఎందుకంటే మనకి మరీ మెత్తగా ఉంటే కేక్ సరిగా రాదు కాబట్టి, సో కలుపుతూ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండదు కాబట్టి మీడియం సైజులో ఉండాలి. సో నేను దీన్ని బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేయాలి దీన్ని, చాలా అంటే చాలా మిక్స్ చేయాలి. చాలాసేపు మిక్స్ చేస్తేనే దాంట్లో అన్నీ మంచిగా కలిసిపోతాయి అన్నమాట. సో దీంట్లోకి నేను ఇంకా ఫ్లేవర్ ఇంకా ఏంటంటే టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ చూడడానికి బాగుంటుంది. ఇది బేసిక్ కేక్, జస్ట్ నార్మల్ కేక్ కాబట్టి చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇష్టం బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, ఇష్టం ఏదైతే ఏది ఉంటే అది వేసుకోవచ్చు. సో నేనైతే టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. అయితే ఓవెన్ లేకుండా బేక్ చేసుకోవాలి కాబట్టి నేను రైస్ కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాను. చూడండి, రైస్ కుక్కర్ తీసుకున్నాను. రైస్ కుక్కర్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ మొత్తం సైడ్ టు సైడ్ రాసేసిన తర్వాత పిండి చల్లాలన్నమాట. దాంట్లో గోధుమ పిండి, నా దగ్గర మైదా పిండి లేదు కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నాను. గోధుమ పిండి చల్లి మొత్తం సైడ్ టు సైడ్ చేశాను. ఈ కింద టిష్యూ పేపర్ వేసాను, ఎందుకంటే అది మాడకుండా. బేకింగ్ అయిన తర్వాత అది లాస్ట్కి తీసేయచ్చు. సో నేను అది వేసిన తర్వాత ఇది మనం చేసిన మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత దాన్ని 1-2 సార్లు ఇలా కొట్టాలన్నమాట. ఏమన్నా లోపల నుంచి ఉంటే అది వెళ్ళిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. చూడండి, రైస్ కుక్కర్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత దాన్ని వాము కుకింగ్ ఉంటుంది కదా, కుకింగ్లోకి పెట్టుకోవాలి. కుకింగ్లో పెట్టుకున్న తర్వాత దాన్ని ఇచ్చేది వామ్లోకి వచ్చేస్తుంది. తొందరగానే వచ్చేస్తుంది, 5 మినిట్స్లోనే వామ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే కుకింగ్లో ఉంటే అది మొత్తం మాడిపోతుంది అనమాట. సో వామ్లోకి దానిచ్చేదే అయిపోతుంది. చూడండి, నేను ఇంత కుకింగ్లో పెట్టినా కూడా అది రావట్లేదు, వామ్లోకే ఉంటుంది. సో వామ్లో ఉంటేనే దానిచ్చేదే అది కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇగో ఇలా వచ్చేసింది. మనం ఒక నైఫ్ పెట్టి చూడాలి, దానికి అంటుకుందా అంటే కేక్ కాలేదు, లేదా అంటుకోలేదు కదా అది పిండి. సో కేక్ అయినట్టు. సో దాన్ని మంచిగా సైడ్ టు సైడ్ మంచిగా కట్ చేసి ఒక ప్లేట్లో బౌల్ ఇవ్వాలి. బౌల్ ఇచ్చిన తర్వాత చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కేక్ చాలా టేస్ట్గా వచ్చింది.